సాంగ్స్ తో అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ తో మరో 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయాలంటే మన జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. లెట్స్ వెల్కమ్ వేటూరి గారు. లెట్స్ ఆల్సో వెల్కమ్ కళ్యాణ్ మాలిక్ గారు. సో ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? మరి మీకు కనిపిస్తున్న ఆ 5 lakhs 5 లక్షలు సొంతం చేసుకోవడం కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు మన లిటిల్ స్టార్స్. సో ఆ హోరాహోరీ పోటీలో ఇప్పుడు మన ముందుకు వస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ హర్షిత. వస్తూ ఉంటే ఏదో మొక్కినట్టున్నావు, దేనికి మొక్కావు? జడ్జెస్ మంచి మార్కులు వేయాలన్నా లేకపోతే పక్కలో ఉన్న లక్ష్మిక జడ్జెస్ మంచి మార్కులు వేయాలనా? ఎందుకు నీ గెటప్ ఏంటి? ఇది మీడియా లంగానా ఏమిటిది? పొట్టిలంగా. అబ్బో పొట్టిలంగా అని కొత్త డ్రెస్ వచ్చిందండి. ఓకే, ఏం పాట పాడుతున్నావు? నేను అభిమానం చిత్రం నుంచి ఓహో బస్తీ దొరసాని పాడిపోతున్నాను. ఓహో బస్తీ దొరసాని. రాసిన వారు ఆరుద్ర గారు, పాడిన వారు ఘంటసాల గారు, జిక్కి గారు, సంగీతం ఘంటసాల గారు. ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దొరసాని బాగా ముస్తాబైంది
పల్లెటూరు పుత్తడి బొమ్మలాగా వచ్చావు. చాలా బాగా పాడామా, వెరీ Thank గుడ్ you. పర్ఫార్మెన్స్. సో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా వేటూరి గారు. वो लेखा पहला पहला प्यार तेरे आंखों में पुकार. ఓపి నయ్యర్ గారు చేసినటువంటి ట్యూన్ ఇది. దాన్ని ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్. దానికి ఆ సన్నివేశం నేను పర్సనల్గా ఎరుగున్నాను. అది అంతకుముందు దర్బారీ కానడలో ఒక సాంగ్ చేశారు ఆయన. ఆ సాంగ్ ట్యూన్ నచ్చలేదు వాళ్ళకి, నిర్మాతలకి. ఇది పెట్టండి, ఇది కార్బన్ కాపీ కావాలి మాకని అడిగారు. అడిగినప్పుడు గోల్డెన్ స్టూడియోలో ఆయన బయట వరండాలో కూర్చుని రాఘవలో అదేమిటో చూడరా అని ఆయన అసిస్టెంట్, తర్వాత సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఆయన కూడా రాఘవులు గారికి అప్పచెప్పి చూసిన తర్వాత ఊరికే పర్యవేక్షణ లోపలికి వచ్చి చూశారు తప్ప ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. పాట మాత్రం ఆయన పాడారు. అప్పుడు ఆరుద్ర గారు అప్పటికప్పుడు రాసిన పాట అది. ఈ సాంగ్ బాగా పాపులర్ అయ్యి పిక్చర్కి హెల్ప్ చేసింది, అది వేరే విషయం. తర్వాత ఈ దర్బారీ కానడ రాగంలో చేసిన ఈ ట్యూన్ని ఎస్వర్ లక్ష్మి గారు సోలోకి పెట్టారు. రామ రామ ఇది ఏమి కన్నీటి గాథ అనే సాంగ్కి దాన్ని పెట్టడం జరిగింది. ఆరుద్ర చాలా బాగా రాశాడు ఈ పాట. పడుచు వాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది అనేది ఇటువంటి మాటలు కొన్ని వాడాడు అందులో. సరే, ఈ అమ్మాయి కూడా చాలా చక్కగా పాడింది. ముద్దబంతి పువ్వులే చక్కగా, బస్తీ దొరసానెల్లి లేకపోయినా ఒక సంసారపక్షపు ఆడపిల్లలు చక్కగా పాడింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ మాలిక్ గారు. హర్షిత, కరెక్ట్ పాట నేర్చుకున్నావు. నీ వాయిస్కి ఎంత స్వీట్గా ఉందంటే ఈ పాట స్టార్టింగ్ హమ్మింగ్ ఉంది కదా, చాలా చాలా స్వీట్గా పాడావు. థ్యాంక్ యూ సార్. హమ్మింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓహో, ఎత్తుగడ కొంచెం లో అయింది. ఓహో బస్తీ దొరస ఓహో ఉంది చూసావా, అది కొంచెం ఇంకొంచెం కరెక్ట్గా అందుకుని ఉంటే బాగుండేది. బట్ అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ద సాంగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా పాడావు. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మంచి జానపదాన్ని ఎంచుకున్నావు, చక్కగా అలా పాడావు, మంచి కామెంట్స్ని కొట్టేసావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హర్షిత వర్షించే పర్ఫార్మెన్స్ తర్వాత మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ సాయి హారిక. చెంగు అని వచ్చేసావు. ఏం పాట పాడుతున్నావు? నేను ప్రేమికుడు సినిమా నుంచి ఎర్రాని కుర్రదాని గోపాల. అది రాసిన వారు రాజశ్రీ గారు, పాడింది బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు. వెరీ గుడ్. సంగీత దర్శకత్వం ఏఆర్ రెహమాన్ గారు. వెరీ గుడ్. గుమ్మే ఇంకా ఎర్రాని కుర్రదాన్ని గోపాల, చుర్రుమందిని చూపు నాకేలా. ఎర్రాని కుర్రదాన్ని గోపాల, చుర్రుమందిని చూపు నాకేలా. కోడి కోసం వచ్చావా గోపాల, దాన్ని పుట్ట కింద దాచాను గోపాల. పుట్టతేనే కావాలా గోపాల, దాన్ని ముంతలోనే ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లి గోపాల, గోపాల గోపాల రేపల్లి గోపాల. కొండంత సింగారం అందిస్తాను ఇయాల రేపల్లి గోపాల. ఎర్రాని కుర్రదాన్ని గోపాల, చుర్రుమందిని చూపు నాకేలా. చక్కాని చుక్క నేను గోపాల, నీకు చిక్కుతాను సై అంటే ఇయ్యాల. నీ ఊరి పువ్వు కోసం అప్పుడు ఎరుగడి వచ్చానే.
కావాల గోపాల దాని ముంతలోనే ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల కొండంత సింగారం అందిస్తాని ఎల రేపల్లె గోపాల ఎర్రాని కుర్రదాన్ని గోపాల చుర్రుమంది చూపు నాకేరా చక్కాని చుక్క నేను గోపాల నీకు చుక్కుతాను సయ్యంటే ఇయ్యాలా. చాలా బాగా పాడావు, మంచి ఫీల్ తో పాడావు, థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో మన జడ్జెస్ ఏమంటారో విందామా. ముందుగా వేటూరి గారు. నిన్నటి సరిగమపద నీహారిక ఇవాళ తెలుగింటి శారికలా తయారై గోపికగా ఆలపించిన ఈ పాట చక్కగా పాడింది అమ్మాయి. థ్యాంక్ యూ సార్. చూడటానికి కనువిందు వీణుల విందు కూడా చేసాం. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది పాట. ఇది గోపాల గోపాల ప్రతిదానికి గోపాల అని వచ్చేటువంటి అడ్రస్సింగ్ ఉన్నటువంటి ఒక గేయ రచన ఛందస్సు ఒకటి ఉంది. అది అన్నమాచార్యుల వారిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కొద్దిగా జయదేవుల్లో కూడా హరిరీతి హరిరీతి జపతి సకామం అటువంటి పాటలు కొన్ని ఉన్నాయి. ఆ ఒకటే మాటను 10 సార్లు చెప్పడం, అది గోపాల అనే శబ్దం మీద చెప్పేటప్పటికి ఏమైందంటే అడ్రస్సింగ్, వాడిని కవ్వించడం, నవ్వించడం, రప్పించడం, ఒప్పించడం ఇటువంటివన్నీ ఉంటాయండి. ఆ ఛందస్సు అన్నమాట ఇది. మరి దానికి తగ్గట్టుగా ట్యూన్ చేసి ఇచ్చాడు రెహమాన్. రాసిన వారు కూడా చాలా బాగా రాశారు. చాలా బాగుంది పాట. నువ్వు పాడటం ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. కళ్యాణ్ మాలిక్ గారు. హారిక ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే బేసిక్గా సింగర్స్కి స్టేజ్ మీద ఉండకూడనిది స్టేజ్ ఫియర్. అరే ఇవాళ ఎందుకు కొంచెం కంగారు పడ్డావు, ఎందుకు భయపడ్డావు? ఏం లేదు సార్. మంచి ఫ్లో మిస్ భయపడితే ఏమవుద్దంటే వోకల్ కార్డ్స్ ఇదైపోతాయి లోపల. నువ్వు అనుకున్న ఫీల్ గబుక్కుని రాదు. హై పిచ్గా వెళ్తున్నప్పుడు ఒక్కోసారి క్రాక్ వస్తూ ఉంటుంది. అంటే అన్నెసరీ థింగ్. నువ్వు అద్భుతంగా పాడగలిగి పాడలేకపోవడం జస్ట్ బికాస్ ఆఫ్ ఫియర్. ఎందుకు ఫియర్ హారిక? చాలా మంచి వాయిస్ ఇది. చరణంలో అది చాలా ఎక్సలెంట్గా పాడావు. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన ఫీల్ ఉందో దాంట్లో. థ్యాంక్ యూ సార్. మరి అక్కడక్కడ ఎందుకు మిస్ అయిపోయావు? జస్ట్ బికాస్ ఆఫ్ ఫియర్ ఎందుకు మార్క్స్ లూజ్ చేసుకోవాలి? చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నావు. అస్సలు ఫియర్ పెట్టుకోవద్దు అసలు. చాలా చాలా మంచి సింగర్ నువ్వు. ఓకే హారిక, ఎందుకు భయం? ఇంకొకరిని భయపెట్టాలి, బెద్దరగొట్టేయాలి. మనం ఎప్పుడు భయపడకూడదు కదా. సో నీ మార్క్స్ తెలుసుకోవాలందా? ఉంది. చాలా ఆతృతగా ఉందా? చాలా. సో ముందుగా వేటూరి గారు. తర్వాత చెప్తాము మనకి కొంచెం ఆలోచనలు. కళ్యాణ్ మాలిక్ గారు. ఓకే, లాస్ట్ ఎపిసోడ్ లాగా ఈసారి కూడా మార్కులు లాస్ట్లో. ఓకే, అంతవరకు వెయిట్ చేయాలి, తప్పదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హారిక పర్ఫార్మెన్స్ తర్వాత మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ దర్హాస్. ఏంటన్నా ఉరుక్కుంటూ వచ్చేసినారు? గెటప్ పెట్టండి, చెప్పండి బాబు. ఈ పాటలు అలా ఉంటుందండి. అచ్చి బాబాయ్, అవునా అండి? అవునండి. బొట్టెట్టేసినారు, పంచి కట్టేసినారు, తలపాగా పెట్టేసినారు. అయ్యి బాబాయ్, పులిగోరా ఇది? అవునండి. బాబోయ్, చాలా గొప్ప వాళ్ళండి మీరు. ఏ పాట పాడుతున్నారు? నేను ఈరోజు పల్లెటూరి బావ చిత్రంలో ఒసే వయ్యారు రంగి అనే పాట పాడబోతున్నానండి. యోవే రంగి. ఎవరా రంగి? మల్లమన్నమాట. తెలీదు. తెలీదా? డీటెయిల్స్ మరేమో అండి దీని సంగీతం మరేమో అండి టీవీ చలపతిరావు గారండి. అవునండి. మరేమో అండి దీన్ని పాడిన వారు వి రామకృష్ణ దాస్ గారండి. దీన్ని రాసిన వారండి ఆచార్య ఆత్రేయ గారండి. బాబా బాబా బాబా, చంపేస్తారటండి జనాన్ని. అంతే అండి. గుమ్ముడేనా అండి? అంతే అండి. కానీ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఒసే వైఖ్యారి రంగి పగడ మారి బుంగి బూగింది నీ నడుము ఉయ్యాల. ఆ ఊపు చూస్తుంటే నేను పడేకుంటే పాడింది నా
నీకు కూడా చెప్పనా, నువ్వు నా తమ్ముడు అంటే ఎవరన్నా నమ్మేస్తారా. పర్సనాలిటీలో కానీ ఊపులో కానీ చాలా బాగా పాడావు, ఊపించేసావు. థ్యాంక్స్. జడ్జెస్ ఏమంటారో విందామా? ఓకే. ముందుగా వేటూరి గారు. ఈ పాటకి ట్యూన్ చేసినటువంటి గొప్ప సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారు. ఆయన నాకు చాలా చాలా కాలంగా నా చిన్నతనం నుంచి నాకు మిత్రుడు. ఆయన గొప్ప సాహితీవేత్త, సంగీతవేత్త అని అంటా కొంచెం సంకోచిస్తారు కొందరు, కానీ సాహితీవేత్తగా ఆ సంకోచం ఉండదు. విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు బాబాయ్ బాబాయ్ అని ఆయన్ని పిలవగలిగే చనువు ఉన్నవారు. అటువంటి తాతినేని చలపతిరావు గారికి ఏ కవి ఏది రాసినా నచ్చేది కాదు. ఆయన కంపోజింగ్లో సామాన్యంగా కవులు నెగ్గడం చాలా కష్టంగా ఉండేది. ఒక సిచ్యువేషన్కి 5-6 కవులు రాస్తే అందులో ఏది బాగుంది అని చూసుకుని అది హింస అయ్యా మేము పడలేమని అన్నటువంటి కవులు ఉన్నారు. అటువంటి చోట నేను కూడా ఒక హింసకు గురయ్యి ఆలుమగలు చిత్రంలో ఒక పాట రాశాను నేను. అది పాట పల్లవి నేను ఇచ్చిన ఏ పల్లవి ఇచ్చినా ఆయన నచ్చడం లేదు. ఆయనే డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ పిఏపి సంస్థలో. నేను నా వల్ల కాదండి, ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయానన్నా. ఇదేనయ్యా నా పల్లవి అన్నాడు. ఆ విధంగా ఆ పాట పుట్టింది, చాలా పెద్ద హిట్ అయింది ఆ పాట. అదేవిధంగా ఆత్రేయ గారు, ఒరే ఈ చలపతికి నాకు పడదు కానీ నువ్వు చూసుకోరా ఈ పాట అన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు చెప్పొచ్చానంటే ఇవన్నీ ఆయన చాలా గొప్ప భావుకత కలిగినటువంటి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ట్యూన్లలో ప్రత్యేకమైన చక్కని లలితమైన తెలుగు జానపద ధోరణులు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పాటలో కూడా చక్కని పల్లెటూరి వాతావరణం, రైతు యువకులు వాళ్ళు ఆ సీజన్స్లో పాడుకునేటువంటి పాటల యొక్క నేపథ్యం ఎంతో దీనికి బలాన్ని చేకూర్చింది. అదే డ్రెస్లో వచ్చి చిరంజీవి దరహాసం అంటే చిరునవ్వు, నీ పేరే చిరునవ్వు అన్నమాట. నువ్వు చిరునవ్వు నవ్వుతూ చిరకాలం మంచి గాయకుడిగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ చాలా బాగా పాడావు. నీ మూమెంట్స్ కూడా కాస్త బాగానే ఉన్నాయి. నడుము ఉయ్యాలు ఎట్టా ఊగుతుందో కూడా చూపించావు, చాలా బాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. కళ్యాణ్ మాలిక్ గారు. దర్హాస్ అదరగొట్టేసావు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ పిపిపి డుమ్ 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 ఆ ఫ్రేజ్ అంతా కూడా చాలా చాలా బాగా పాడావు. ఎక్కడ అంటే పిపిపి డుమ్ డుమ్ అన్నది కాంబినేషన్ కదా, అది ఎక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఊపులో కరెక్ట్గా చాలా చాలా బాగా పాడావు. అండ్ మధ్యలో డ్యాన్స్ చేస్తున్నావు కదా, భయం వేసింది నాకు. ఎందుకంటే డ్యాన్స్ చేస్తుంటే తెలియకుండా మనకు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఆయాసం వచ్చినప్పుడు మనం కరెక్ట్గా శృతిలో పాడలేము. నువ్వు పాడగలుగుతావో లేదో, ఎక్కడైనా మిస్ అయిపోతావేమో అన్నెసరిగా. ఎందుకంటే ఇక్కడ మనకు పాట ముఖ్యం కదా. అలాగా చేసి ఒకవేళ నువ్వు పొరపాటున ఎక్కడైనా మిస్ అవుతామో అని కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ అదేం లేకుండా చాలా చాలా మెయింటైన్ చేస్తావు, చాలా బాగా. వెరీ నైస్. అద్దరగొట్టేసావు గురు. థ్యాంక్స్. మన భాషలో చెప్పే, మన స్లాంగ్లో చెప్పే. ఇందా చెప్పావు కదా, అలా చెప్పు. చెప్తానండి. అయ్యి చాలా బాగుంది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మన ముందుకు వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ ప్రశాంతి. సో ఏం పాట పాడబోతున్నావు? చీర కట్టుకున్నావు, భద్రాచలం కొండ. ఈ పాట పాడింది ఎవరు? బాలు గారు మరియు చిత్ర గారు. ఓకే. రచన భువనచంద్ర గారు. ఓకే. సంగీతం బప్పీలారి గారు. ఓకే. ఆల్ ది బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ. పోరి
సో నీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామా? ముందుగా వేటూరి గారు. ప్రశాంతి నీ పేరు కానీ ప్రళయం సృష్టించావు ఈ పాటతో. నీ చాలా ఫేమస్ పాపులర్ సాంగ్ ఇది, జనం పాడుకునే పాట. నువ్వు కూడా దానికి తగ్గట్టుగా పాడావు చక్కగా. థ్యాంక్ యూ. ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ ట్రెండ్లో ఒక చక్కని హెల్దీ ట్రెండ్కి ఒక గుర్తు ఈ పాట. బాగుంది, చాలా బాగా పాడాము. థ్యాంక్ యూ. కళ్యాణ్ మాలిక్ గారు. ప్రశాంతి నువ్వు చాలా చాలా బాగా పాడావు. దీంట్లో Thank ఏంటంటే you. ఇంకా ఈ పాటకి కావాల్సింది ఇంకా ప్రధానంగా ఇంకా ఎక్కువ ఊపు కావాలి. టప్పు 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 రే కన్యాకుమారి, ఆ బాలుగారు ఇచ్చిన విరుపులు ఉంటాయి చూసావా, ఆ దాంట్లోనే కొంచెం అవి జస్ట్ అక్కడక్కడ ఇచ్చినప్పటికి కూడా అవి యాడ్ చేస్తే ఒక పాటకు ఒక మంచి మజా వస్తుంది. అంటే ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ అవుతాయి అటువంటి. అంటే పాట పవర్ఫుల్గా పాడడం ఒక ఎత్తు అయితే ఆ విరుపులు ఇవ్వాలి, ఎందుకంటే అవే ఫోక్ సాంగ్స్కి ఎక్కువ కిక్కినిస్తాయి. ఓకే, Okay, అటువంటి అంటే ఫోక్ సాంగ్స్ ఎంచుకున్నప్పుడు అటువంటి మిస్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఓకే, బట్ అదర్వైజ్ చాలా చాలా పాడే. ఒక్క 2 చోట్ల నీ పిచ్చి రీచ్ అవ్వక ఒక్కసారి క్రాక్ అయింది వాయిస్. ఓకే, నెక్స్ట్ టైం ఫాల్ట్ లేకుండా చూసి నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి క్రాకులు ఏమీ రాకుండా ఊపోయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన ముందుకు వస్తున్న ఆఖరి పార్టిసిపెంట్ మురళి, రాఘవేంద్ర మురళి. ఓ ఏం గెటప్ బాగుందా నీ గెటప్. కాంబినేషన్ ఉంది యాక్చువల్లీ, రైతుకి అలాంటి జేబులు కట్టేసేవాడికి ఉన్న కాంబినేషన్ లాగా ఉందా చక్కగా. ఏం పాట పాడుతున్నావు? నేను బంగారు బాబు సినిమా నుంచి చెంగావి రంగు చీర. చెంగావి రంగు, అబ్బో మంచి పాట. సో దీన్ని పాడింది ఎవరు? గానం ఘంటసాల గారు, లిరిక్స్ ఏమో ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. Thank you. కుమే. థ్యాంక్ యూ. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, ఎదాని చిమ్మదియా, ఎదాని చిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, ఎదాని చిమ్మదియా, ఎదాని చిమ్మదియా, కొంగు కొంగు కలిపి చూడమన్నది. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. తలదాచు కొమ్మని తావిస్తివి, తలదాచు కొమ్మని తావిస్తివి, పిల్ల దొరికింది చాలని ఇల్లాలి హే సరి 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 సరి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని చిమ్మదియా, దాని చిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని చిమ్మదియా, దాని చిమ్మదియా, కొంగు కొంగు కలిపి చూడమన్నది. సరి స స స సగ స స స సమ స స స సరి 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 స సరి స స స సగ స స సమ స స స సరి 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 స సరి 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 స సరి 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 స సరి 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 స. ఏమని చేసావయ్యా? సా అని అదిరిందయ్యా చంద్రు అని చెప్పాలి నేను. చాలా బాగా పాడావు. సో నీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో విందామా? విందాం.
ముందుగా వేటూరి గారు. ఈ పాట పాడటంలో కొంచెం నువ్వు కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డావా? కాస్త స్థాయి అందని పరిస్థితి, చివరికి ఏదో కొంచెం హ్రస్వం కొంచెం మింగేసినట్టు అనిపించింది. అట్లా అనిపించింది నాకు. మరి నీకు తెలియాలి, పాడినవాడి నువ్వు. ఈ చెంగావి చీరలు అవి చాలా పాపులర్ ఈ పాటలు, దేశాన్ని ఉర్రు తొలిపిన పాటలు ఇవి. ఆత్రేయ మహాదేవన్ కాంబినేషన్ అని ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పాట ఇంకా శాశ్వతం అయిపోతుందని నమ్మకంతో ఆ కాంబినేషన్ చాలామంది నిర్మాతలు వాళ్ళ పిక్చర్స్కి ఉపయోగించుకొని కొత్త కుర్చీలైనారు అందులో. ఆయన గొప్ప శాస్త్రీయ సంగీత సముద్రుడైన ఇటువంటి పాటలు చేయటంలో మేటి అనిపించుకున్నటువంటి వాడు. 40 సంవత్సరాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమని మకుటం లేని మహారాజుగా ఏలినటువంటి వాడు మహాదేవన్ గారు. అటువంటి వారే ఆచార్య ఆత్రేయ గారు కూడా. ఆ పాట నువ్వు వినిపించటం చాలా సంతోషంగా ఉంది. ఇంకా బాగా నీకు అందుబాటులో ఉండే పాటలు, అందుబాటులో లేనివి నీకు లొంగేటట్టుగా చేసుకుని సాధన చేసి ఇంకా బాగా పాడాలి ఫ్యూచర్లో. ఓకే. కళ్యాణ్ మాలిక్ గారు. ఏమా టెన్షన్ లైట్గా ఎక్కువ సార్లు టెన్షన్ పడినప్పుడు ఏమవుతుందంటే ఉమ్ము ఎక్కువ ఊరుతుంది, ఇక్కడ ఎక్కువ సార్లు మింగుతున్నావు. ఆ మింగుతున్నప్పుడు నువ్వు గ్యాప్ తీసుకుని మళ్ళీ పాడడం చాలా కష్టమైపోదు కదా అని మింగుతున్నావు. చూసావా, నోటీస్ చేసావా? నీకు ఎక్కువ ఫీర్ ఉన్నప్పుడు గబుకుని ఎక్కువ ఊరుతూ ఉంటుంది సలేవా. అలా ఎందుకు టెన్షన్ ఫీల్ అయ్యావు? అద్భుతమైన పాట, ఎరక్కొట్టేచ్చు ఈ పాటను అసలు. ఆ లాస్ట్న సరి సగా అది చాలా బాగా పక్కగా కరెక్ట్ స్వరాలు. అది పాడడం చాలా కష్టమైంది, చాలా ఈజీగా పాడేసావు. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, ఆ వంపు ఆ విరుపులు ఉండాలి. ఫోక్ సాంగ్స్లో అదే నేను చెప్పాను కదా, అదే బ్యూటీని తీసుకొస్తాయి బాగా. అది చంగావి రంగు చీర అని ప్లెయిన్గా పాడామనుకో ట్యూన్గా చాలా బాగుంటుంది, బట్ ఎక్కువ ఊపు రాదు. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, ఆ షార్ట్గా కరెక్ట్గా పాడితే ఇంకా ఎక్కువ వినడానికి చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ ఎప్పుడు పాడగలుగుతావు అంటే టెన్షన్ లేనప్పుడు. నువ్వు టెన్షన్ పడితే లాభం ఏంటి? మనకు వచ్చేది చాలా అరుదైన ఛాన్స్, ఆ అవకాశాన్ని మనం ఆ టెన్షన్ ఇవన్నీ చుట్టుపక్కల జనాల్ని అందరినీ మర్చిపోయి ఫీల్ అయ్యి ప్యాషన్ తోటి పాడాలి. పాడినప్పుడు ఏంటంటే వినడానికి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ టైం అసలు భయపడద్దు. ఓకే, చాలా బాగా పాడుతున్నాను. సో మురళి, నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి అస్సలు టెన్షన్ లేకుండా అద్దరగొట్టేయాలి పర్ఫార్మెన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. మన 5 లిటిల్ హార్ట్స్ పర్ఫార్మెన్స్ చూసి ఇప్పటిదాకా చాలా ఎంజాయ్ చేసాం. బట్ ఇప్పుడు ఎపిసోడ్ లాస్ట్కి వచ్చేసాం. వెరీ క్రూషియల్ జడ్జ్మెంట్ టైం. ఇక్కడున్న ఈ 5 ఏ ఒక్కరు లేకపోతే 2 ఎలిమినేట్ కావచ్చు. ఐదుగురు పిల్లల్ని ఇక్కడ రావాలని కోరుతున్నాను. నేను ఈ 5 మార్కులు ఇప్పుడు చెప్పకపోవట్లేదు. వీళ్ళల్లో నేను చెప్పిన వాళ్ళు, పేరు పిలిచిన వాళ్ళు సేఫ్. ఫస్ట్ సేఫ్ జోన్లోకి వెళ్తున్నవారు హర్షిత్. ఇంకా 4 మిగిలారు మనకి. 4 కూడా చక్కగా పాడారు, మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 నెక్స్ట్ సేఫ్ జోన్లోకి వెళ్తున్నవారు హారిక. ఇప్పుడు మనకు ఓన్లీ 3 మిగిలారు.
ప్రశాంతి, మురళి, దరహాస్. ప్రశాంతి, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎలా పర్ఫామ్ చేసావు నీకు తెలుసు కదా. బాగానే చేశానండి. బాగానే చేసావు. దరహాస్, నువ్వు నేను అది అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావు? ఎలిమినేట్ అవుతావు అనుకుంటున్నావా, అవ్వ అనుకుంటున్నావా? ఎలిమినేట్ అవుతుందో తెలియదు. మురళి, నువ్వు? తెలియదు. కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? నేను ఇంకా ఏం చెప్పలేదే. ఇప్పుడు ఈ ముగ్గురులో సేఫ్ జోన్కి వెళ్తున్నవారు నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్న ఆ ఒక్కరు ప్రశాంతి. మనకిద్దరు మిగిలిన్నారు. దరహాస్ చక్కగా పాడాడు. రాఘవేంద్ర మురళి చక్కగా పాడాడు. మీ పేరెంట్స్ వచ్చారా? మమ్మీ వచ్చారా? మేడం, మీ అబ్బాయి పర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ముందుగా ఈటీవీ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మా బాబుకి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి. వాడు ప్రాక్టీస్ బాగానే చేశాడు, కానీ కొంచెం స్టేజ్ మీదకి వచ్చేసరికి మరి జడ్జెస్ని చూడడం వలన కాస్త కొద్దిగా వాడు టెన్షన్ ఫీల్ అయ్యాడు. దానివల్ల కాస్త వాడు గట్టిగా పాడలేకపోయి ఉండొచ్చు. జడ్జెస్ ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలకి వాడు బాగా పాడతాడని ఆశిస్తూ, ఇప్పుడు మరి పర్ఫార్మెన్స్ బాగా ఉండదు లేనిది జడ్జెస్ చేతిలో ఉంది, వాళ్ళకి బాగా తెలుస్తుంది, మనం ఏం చెప్పలేము. చాలా బాగా చెప్పారమ్మా. ఇదే అంతం కాదు, ఇంకా చాలా కాంపిటీషన్స్లో పాల్గొనొచ్చు, మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ మా. సో దరహాస్, మమ్మీ వచ్చారా? మేడం, దరహాస్ పర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? దర్హాస్ పెర్ఫార్మెన్స్ కోసం నాకంటే కూడా జడ్జెస్ మరి బాగానే ఫీల్ అయ్యారని వాళ్ళ కామెంట్స్ బట్టి తెలుస్తూనే ఉంది. కానీ మరి పెద్ద పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి, మెచ్యూర్డ్గా పాడేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతోటి కాంపిటీషన్ కాబట్టి నేనేం చెప్పలేను. మ్యామ్, మీరే ఒక సింగర్, చక్రి గారి దగ్గర షోస్లో పాడారు, మన ఇద్దరం కలిసి పాడాము. యాజ్ అ సింగర్ మీరు మీ అబ్బాయిని ఎలా జడ్జ్ చేస్తారు ఇప్పుడు? అయితే నేను సింగర్గా అవటం ఒక విధంగా అదృష్టం, కానీ నేను ఒక కొడుకుకి తల్లిగా సింగర్గా ఉండటం అన్నది నాకు నా పార్ట్లో ఎప్పుడు కూడా నేను సఫర్ అవుతూనే ఉన్నానండి. ఏ విధంగా అంటే వాడు ఎంత పాడినా నాకు సరిపోదు, ఇంకా 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 బాగా పాడాలి ఇంకానే అంటూ ఉంటాను వాడిని ఎప్పుడు కూడా. వాడికి ఎప్పుడు నీకు తృప్తి లేదు, నీకు తృప్తి, వాడు ఎప్పుడు అసంతృప్తితోనే ఉంటాడు. నాకు అట్లాగే ఉంటుంది. సో నేను జడ్జెస్కి ఇది వదిలిపెడుతున్నాను. వాడిని అందరూ బ్లెస్ చేయండి, బాగా వృద్ధిలోకి రావాలి, వాడు కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే నేనేం కోరుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఇద్దరిలో టాప్ మార్కులు తెచ్చుకుని నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నాడు దరహాస్. రాఘవేంద్ర మురళి, ముద్దుగా తయారై వచ్చావు, చక్కగా పాడావు, అలా ఏడవకూడదు. నువ్వు ఇప్పుడేం వర్రీ కానక్కర్లేదు ఈ రౌండ్లో ఎలిమినేట్ అయ్యావని. ఎందుకంటే మనకి వైల్డ్ కార్డ్ రౌండ్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ ఛాన్స్ వస్తుంది నీకు. మరీ చిన్నవాడివి, నీకేం చెప్పాలో నాకు తెలియటం లేదు. ఓటమి అంటే, ఓడిపోవటం అంటే గెలవటం అని అర్థం. రేపటి గెలుపు ఇవాళ ఓటమి. గాంధీ మహాత్ముని గుర్తుపెట్టుకో. వచ్చిన ప్రతి ఓటమిని గెలుపుగా మలుచుకుని అన్నీ వదులుకుని ఈ దేశాన్ని లీడ్ చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా? హ్యాడ్ ఐ నాట్ గాట్ ది సెన్స్ ఆఫ్ హ్యూమర్ విత్ ఇన్ మీ, ఐ వుడ్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ లాంగ్ ఎగో. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. గేమ్ ఇది పోతే పోయింది, మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఉంది. నెక్స్ట్ దాంట్లో ఇట్లా ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు నిజంగా ఈ ఓటమి కూడా నిజమైన ఓటమి అని నేను అనుకోను. కొందరి అభిప్రాయం ప్రకారం నీకు తక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు.
ఈ మార్కుల ఓటమి ఇది, రిమార్కుల ఓటమి ఇది. కాబట్టి నిజమైనటువంటి నీ ఓటమి ఇది కాదు. ఓటమి లేదు నీకు. నువ్వు కన్నీరు పెట్టుకోవచ్చు, దానివల్ల కొంత ధైర్యం వస్తుంది నీకు. ఉన్న ఆ విలువ వెళ్ళిపోతే లోపల నిలబడేది నిజాయితీతో గెలవాలనే సంకల్పం. ఇక్కడ గెలవటానికి ఎంత కావాలయా నీకు? నీకు ఆల్రెడీ ఉంది ఆ సంపత్తి, సాధన సంపత్తి. దాన్ని కాస్త మెరుగు పెట్టుకో. ఐ బ్లెస్ యూ విత్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్. గాడ్ బ్లెస్ యూ. మురళి, నేను చూస్తుంటేనే నాకు చిన్న కొడుకున్నాడమ్మా, 15 నెలలు. ఆడింట్లో ఏడ్చినప్పుడల్లా నాకు ఎక్కువ నేను బయట తిరగను. ఎప్పుడు కూడా వాడితో ఆడుకోవాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే గడుపుతూ ఉంటాను నేను. నువ్వు అలా బాధపడుతుంటే మళ్ళీ నా కొడుకు జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే చాలా ఎవరన్నా ఏడుస్తుంటే నాకు ఈ మధ్యన నా బాబాయ్ జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే చాలా బాధగా ఉంటుందమ్మా. నేను ఎలిమినేట్ అన్న పదం నాకు జనరల్గా ఇష్టం లేదు. ఎలిమినేట్ అనే పదం వాడుతున్నారు ఇక్కడ, బట్ దట్స్ ఏ రాంగ్ యూసేజ్. ఎలిమినేట్ అంటే ఇక్కడ ఎవరినో ఒకరు నెగ్గించాలి కాబట్టి ఇంకొకరు పక్క తప్పిస్తున్నావు తప్ప నువ్వు బాగా పాడట్లేదని కానీ నీకు మంచి వాయిస్ లేదని కాదమ్మా. నువ్వు అలా బాధపడుతుంటే నిజంగానే నాకు చాలా గిల్టీగా ఉంది. ఎందుకు కూర్చున్నానరా బాబు, ఎందుకు కూర్చున్నావు ఈ సీట్లో అన్న నిజంగా చాలా నీకన్నా నాకు ఎక్కువ బాధగా ఉంది. ఫ్యూచర్లో వీళ్ళంతా కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ దయచేసి ఇది అంతా జస్ట్ ఒక చిన్న ఆటమా. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్, ఇదే కాదు, నువ్వు ఎన్నో ఇంక నీకు బంగారు భవిష్యత్తు బోల్డ్ ఉంది. నువ్వు ఎన్నో ఇటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనొచ్చు, ఇంకా అద్భుతంగా పాడచ్చు, మంచి పాటలు సెలెక్ట్ చేసుకుని నీ వాయిస్ తగ్గట్టుగా ఇంకా అద్భుతంగా పెర్ఫామ్ చేసి రోజులు ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఇది ఒక జస్ట్ స్టార్టింగ్ గేమ్ అంతే నీ లైఫ్లో. నువ్వు అలా బాధపడ్డావంటే నీకన్నా ఎక్కువ మేము బాధపడతాం. ఎందుకంటే చాలా గిల్టీగా ఉంటుందమ్మా లోపల. ఎందుకంటే చాలా పెద్ద తప్పు చేశానని ఫీలింగ్ కలుగుతుంది. ఏమా నిన్ను హర్ట్ చేయాలని కానీ, నువ్వు తక్కువ చేసావని కానీ, నువ్వు తక్కువ పాడేవని కానీ మా ఉద్దేశం అసలు కాదు. చిన్న మార్కులు తేడా వల్ల జస్ట్ పక్క తప్పుకుంటున్నావు తప్ప చాలా అద్భుతం, చాలా మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. ప్లీజ్ అస్సలు బాధపడద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. పాట పాడతావు ఇప్పుడు? చిక్కల చేతికి ఇల్లా హరే ఈ పరుగుల హరే పసితారుశీల హరే పర్వాల బాలరవే మారో 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 మస్కా మారో 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 మస్కా మారో. ఈరోజు ఫోక్ అండ్ మాస్ ఎపిసోడ్లో మన రాఘవేంద్ర మురళి ఎలిమినేట్ అయ్యాడని కొంచెం ఎమోషనల్ దీంతో ఉన్నాము. 5 పార్టిసిపెంట్స్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. దే డిడ్ దేర్ లెవెల్ బెస్ట్. రేపు ఇదే ఫోక్ అండ్ మాస్ ఎపిసోడ్లో ఇదే టైంకి 5 రాకింగ్ పర్ఫార్మెన్సెస్తో మీ ముందుకు వస్తుంది ఒక్కరే లిటిల్ స్టార్.